శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 385వ భాగం, పురుషోత్తమ ప్రాప్తియోగం 15వ అధ్యాయం. ఇంతవరకు స్వామి చెప్పినటువంటి పురుషోత్తమ తత్వ జ్ఞానానికి ఫలశ్రుతిని ఈ 19వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. ఏమంటున్నారు స్వామి? యోమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమ న సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అంటున్నారు. మామూలుగా కర్మల వలన ఫలితం కలుగుతుంది కదా, కర్మ వలన కలిగేటువంటి ఫలితాలన్నీ కూడాను అనిత్యాలు. అసలుకి కర్మలే అనిత్యాలు అని చెప్పేటప్పుడు ఇంకా కర్మల వలన వచ్చే ఫలితం మాత్రం నిత్యం ఎట్లా అవుతుంది? కాదు, కర్మల వలన కలిగే ఫలితాలు అనిత్యాలు. అయితే జ్ఞానం వలన వచ్చేటువంటి ఫలితం అని చూశారు, అది నిజమైనటువంటి నిత్యమైనటువంటి ఫలితం అన్నమాట. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటాం కదా, కర్మలన్నీ ఒక జ్ఞానంలో పరిసమాప్తి అయిపోతాయి. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఈ కర్మలన్నీ కూడాను అందులో దగ్ధమైపోతాయి అన్నది కూడా గీతా వాక్యమే. కాబట్టి కర్మలన్నీ కూడాను జ్ఞానంతో పరిసమాప్తం అయిపోవాలి. అది స్వామి యొక్క మోటో. ఇక్కడ ఆ విషయాన్నే, ఆ వాస్తవ విషయాన్నే ఇక్కడ నొక్కి చెప్తున్నారు స్వామి. ఎగ్జాజరేట్ చెప్పి ఏదో కొత్త విషయం ఏమీ చెప్పడం లేదు. భారత, సంశయ విపర్యాలు లేనివాడై ఎవరైతే ఈ అక్షర కల్పనలకు విలక్షణమైనటువంటి పురుషోత్తముని సర్వస్వరూపునిగా, స్వస్వరూపునిగా తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు సర్వాత్మ భావనతో నన్ను భజిస్తూనే ఉన్నాడు అంటున్నాడు. అంటే ఎవడైతే ఈ అక్షర ఇవన్నీ కూడా వీటన్నిటికీ అక్షర పురుషునికి అవిద్యకు అదేవిధంగా మాయకు అతీతమైనటువంటి పురుషోత్తముని యొక్క స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో, ఆ పురుషోత్తమ స్వరూపం తానే స్వస్వరూపం అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో అటువంటి వాడు సర్వాత్మ భావన, అంతా సర్వము ఆత్మే, సర్వము ఆత్మమయమే, పరమాత్మమయమే అన్నటువంటి భావనతో నన్ను భజిస్తున్న వాడవుతున్నాడు అంటున్నాడు ఈ శ్లోకంలో స్వామి. ఇక్కడ స్వామి చూడండి, ముద్దుగా అర్జున్ని భారత అని సంబోధిస్తున్నాడు. ఇలా భగవద్గీతలో చాలాసార్లు ఆయన భారత అనేటువంటి సంబోధన మనం చాలా దగ్గర చూస్తాం అన్నమాట. ఇక్కడ మామూలు అర్థం ఏంటంటే భరత వంశ కులోద్భవుడు, అంటే భరత వంశంలో బాగా పేరునిగ్గన్నటువంటి భరత వంశాన్ని ఉద్ధరించిన వాడు అనేటువంటి సామాన్య అర్థం మనకు అక్కడ ఉంది. విశేషంగా చూస్తే భా అంటే ప్రకాశం అన్నమాట. భా అంటే ప్రకాశం, ప్రకాశంలో రమించువాడు. ప్రకాశంలో రమించువాడు, ఆత్మజ్ఞానం అనేటువంటి ప్రకాశంలో రమిస్తున్నాడు అన్నది ఇక్కడ సందర్భోచితంగా మనం తీసుకోవాల్సినటువంటి అర్థం అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో యత్శబ్దం యోమామేవ యత్శబ్దం అనేటువంటి ప్రయోగం చేశాడు ఇక్కడ స్వామి. అంటే అంటే ఏంటి ఇక్కడ అర్థం అంటే ఎవరైనా కాక ఈ పురుషోత్తమ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని. భగవద్గీత అనేది ఇక్కడ ఉన్నటువంటి సోషలిజం ఎక్కడా ఉండదన్నమాట. ఇక్కడ ఏ పర్టికులర్ ఒకరికి అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడదు. ఎవరైనా సరే పురుషోత్తమ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని సూచిస్తున్నాడు. ఇక్కడ జాతి, మత, కుల, వర్గ విచక్షణ ఏమీ లేదు. ఫలానా వాడు తెలుసుకోవాలి, ఫలానా వాడు తెలుసుకోకూడదు అనేటువంటిది ఏమాత్రం రెస్ట్రిక్షన్స్, ఇక్కడ నిర్బంధం ఏమీ లేదు. అయితే ఒక్క యోగ్యత మాత్రం ఉండాలి, ఒక్క రెస్ట్రిక్షన్ ఉంది. ఒక్క రెస్ట్రిక్షన్ మాత్రం ఉందన్నమాట ఇది తెలుసుకోవడానికి. ఎవడంటే అసమ్మూఢత అంటే అజ్ఞానం లేనివాడు అనమాట. అసమ్మూఢుడైన వాడే మాత్రమే ఈ పురుషోత్తమ తత్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఎవరు అసమ్మూఢుడు అంటే సమ్మూఢం అంటే ఏంది? మోహం లేనివాడు అనమాట. మోహం అంటే ఏంటి? అనాత్మ వస్తువులపైన అహంకార మమకారాలు. అనాత్మ వస్తువు అంటే ఆత్మకాంతి, నేను అన్నది ఆత్మ, నాది అన్నదంతా కూడా అనాత్మ. నేనుకు భిన్నమైనది ప్రతిదీ అనాత్మే అన్నమాట.
అంటే ఈ శరీరం దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి, ప్రాణము, అదేవిధంగా శరీరము, చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం ఇదంతా కూడా అనాత్మ అన్నమాట. ఈ శరీరం మీద మోహము, అదేవిధంగా ఈ నా పెళ్ళాం బిడ్డలు, నా ఆస్తి పాస్తులు, నాది మీద ఉన్నటువంటి మమకారాన్ని అంతటిని కూడాను మోహము అంటారన్నమాట. అనాత్మ వస్తువులపై ఉన్నటువంటి అహంకారం, నాది మమకారం, ఇదే మోహం అన్నమాట. ప్రేత బుద్ధే మోహం అన్నమాట. ఈ దృశ్య వస్తువులన్నీ కూడాను నావే అన్నటువంటి భావన అన్నమాట. ఇది మోహం అంటే అన్నమాట. అయితే ఇదంతా మాయామయము. ఈ దృశ్య వస్తువులన్నీ మాయామయాలు. దృశ్య వస్తువులన్నిటికీ ఆధారభూతమైనటువంటి కనిపించేటువంటి పాము లోపల తాడు ఉంది. ఈ పాము ప్రపంచం అయితే లోపల మన తాడు పరమాత్మ. ఈ దృశ్య వస్తువులన్నీ కూడాను మాయామయాలు. పాము అన్నది కనిపించే పాము మాయా. ఆ మాయలో ఉన్నటువంటి ఈ కనపడేటివన్నీ కూడా ఈ మాయామయాలు. వీటికి ఆధారమైనటువంటి సర్వసాక్షి అయి చేతన స్వరూపమై అద్వితీయుడైనటువంటి పురుషోత్తముడు లోపలున్నాడు అని తెలుసుకున్నవాడే సర్వాన్ని తెలుసుకున్నవాడవుతాడు. అంటే కనిపించే ఈ ప్రపంచం లోపల కనిపించేటువంటి పరమాత్మ ఉన్నాడు. అసలైన పరమాత్మ మీదే ఈ మాయామయమైనటువంటి ఇది పాము కనపడుతోంది. ఈ పాము నిజము కాదు, వాస్తవం కాదు, లోపల తాడే నిజమైనటువంటి వాస్తవము అన్నటువంటి భావన ఉండడమే ఉన్నవాడే సర్వాన్ని తెలుసుకున్నవాడు. అదే సర్వం అంటే ఏంటంటే మన ప్రపంచం అంతా కూడా పరమాత్మే అన్నటువంటి తెలుసుకున్నవాడే సర్వాన్ని తెలుసుకున్నవాడవుతాడు. అసలు ఆ పురుషోత్తమ తత్వానికంటే అన్య వస్తువు వేరేది లేనే లేదు కదా అనే భావం కలగడమే సర్వజ్ఞత. అటువంటి వాడే సర్వజ్ఞుడు. అంటే ప్రపంచం అంతా కూడాను అంతర్లీనంగా ఏకవ్యాపి అయి సమానంగా వ్యాపించి ఉన్న పరమాత్మే ఈ ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. లోపల ఉన్నది తాడే పైకి పాములా కనపడుతుంది. లోపల ఉన్నవాడు పరమాత్మే పైన ఈ ప్రపంచంగా కనపడుతుంది అన్నటువంటి ఆ జ్ఞానమే ఏంటంటే సర్వజ్ఞము అంటారు. ఆ సర్వజ్ఞం కలిగిన వాడు సర్వజ్ఞుడు. అటువంటి వాడు మాత్రమే సర్వభావంతో భగవంతుని భజించేందుకు అధికారి. ఎవడైతే ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా పరమాత్మగా చూస్తున్నాడో, కనిపించేదంతా దృశ్యమయ ప్రపంచం అంతా కూడా మాయామయము అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడో వాడే నిజమైనటువంటి అధికారి. ఎవరికి పురుషోత్తముని భజించేందుకు అధికారి అంటున్నాడు స్వామి. మిగిలిన వారికి భగవంతుడే సర్వస్వము అనే భావన ఉండదు. వీడికి మాత్రం సర్వం భగవంతుడే అనేటువంటి భావనతో ఉంటాడు. మిగిలిన వారికి మా భగవంతుడే సర్వస్వం అనే భావన ఉండదన్నమాట. వాళ్ళకి ఏది సర్వస్వం అనిపిస్తుంది? ఇళ్ళు, వాకిళ్ళు, పెళ్ళాం, పిల్లలు, ఇవన్నీ సర్వస్వం. మనం అందరం కూడా ఆ కోవకి చెందిన వాళ్ళమే. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి వాళ్ళందరం కూడాను ఆ కోవకి చెందిన వాళ్ళమేనమాట. అర్థమైందా? కాబట్టి ఈ ఇల్లు, వాకిళ్ళు, పెళ్ళాం, పిల్లలు ఇవన్నీ సర్వం అనుకునేవాడు అన్నింటా కూడాను భగవంతుని యొక్క అన్నింటినీ భగవంతుని యొక్క స్వరూపంగా చూడలేడు. ఆ పరమాత్మే నా ఆత్మగా ఉన్నాడని తెలుసుకోలేడు. సర్వము ప్రపంచం అంతా వ్యాపించి పరమాత్మే ఉన్నాడని తెలుసుకోలేడు. తనలో ఉన్న ఆత్మ కూడాను సర్వము వ్యాపించి ఉన్నదన్నటువంటి భావన వాడికి ఉండదన్నమాట. వాడికి అందువలన భగవంతునిపై గట్టి నిరతిశయమైనటువంటి ఆ భక్తి కలిగేటందుకు వీలు లేదన్నమాట. ఎప్పుడు నిరతిశయమైన భక్తి అనిపించుకుంటుందంటే భగవంతుడు తప్ప మరొకటి ప్రేమాస్పదమైన వస్తువు లేదు అనేటువంటి అనిపించినప్పుడు మాత్రమే అది నిరతిశయమైనటువంటి భక్తి. పరమాత్మ తప్ప ప్రపంచంలో మరొకటి లేదు, ఉన్నది ఒక్కటే, ఆ ఒకటి పరమాత్మే అన్నటువంటి ఆ గట్టి భావన ఉండడమే, అతనికంటే ప్రేమాస్పదమైనటువంటి వస్తువు లేనే లేదు అన్నటువంటి భావన ఉన్నప్పుడే దానిని నిరతిశయ భక్తి అని అంటారన్నమాట. కాబట్టి అటువంటి వాడే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, వాడే నా సర్వస్వం అనే ప్రగాఢమైనటువంటి భావన ఉండాలి. సర్వము పురుషోత్తముడే, ఆయన అంశమే నేను, మమైవాంసో జీవలోకే మళ్ళీ అనమాట. పురుషోత్తముడే మొత్తం ఉన్నది, ఆయన యొక్క అంశమే నేను. నా నిజమైనటువంటి స్వరూపం, నా స్వరూపము ఆ పురుషోత్తముడే నా స్వరూపంగా ఉన్నాడు అనేటువంటి దృఢ నిశ్చయం ఉంటే అది సర్వాత్మ భావాన్ని కలిగి ఉండడం అన్నమాట. అటువంటి వాడే సర్వాత్మ భావంతో భక్తిని చేయగలడు అనమాట.
ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చొని భజన చేసి కాసేపు మెడిటేషన్ అనుకుని కాసేపు తీర్థయాత్రలు అనుకునేటువంటి వ్యక్తిని మనకి ఇక్కడ నిరతిశయమైనటువంటి భక్తి అనడానికి వీల్లేదు. వాడిని కేటగిరీకి పెట్టడానికి వీల్లేదు. కాబట్టి సర్వభావంతో భజించాలి. అటువంటి సర్వభావంతో భజించేవాడు తింటున్నా కంటున్నా వింటున్నా వాడు ఏ పని చేస్తున్నా వాడు ఆ మనసంతా కూడా వాడు ఆ పురుషోత్తముని మీదే ఉంటుంది. వాడి మనసంతా కూడా మనసులో అఖండ భజన జరుగుతూనే ఉంటుంది. వీడిలాగా ఒక అరగంట సేపు భజన చేసేసి మళ్ళీ లౌకిక వ్యవహారాల్లో పడిపోడు. వాడు మనసులో నిరంతరం అఖండంగా ఆ పరమాత్ముని యొక్క భక్తి భజన జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు ఈ 19వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ శరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.